టీడీపీ వర్సెస్ వైఎస్ఆర్సీపీ ఈ వ్యూహ ప్రతివ్యూహాల్లో డిఎస్సి అనే ఒక అంశం ప్రాతిపదికగానే ప్రస్తుతానికి పాలిటిక్స్లో ఒక గేమ్ నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో. ఈ గేమ్లో చంద్రబాబు నాయుడు గారు ఆరితేరిపోయారు. జగన్మోహన్ రెడ్డి పార్టీ అభిమానులు అంగీకరించకపోయినా చంద్రబాబు నాయుడు గారు ఆ విసురుతున్న పాచికల దెబ్బకి ఈ వైఎస్ఆర్సీపీ దగ్గర మాట్లాడే వాళ్ళు కరువయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో ఒకసారి వస్తారు, ఆయన వినిపించాల్సిన వాణి బలంగా వినిపించగలుగుతారు. పట్టుకోవడం బాగా పట్టుకున్నా కూడా డిఎస్సికి సంబంధించి ఒక మాస్టర్ స్ట్రోక్ కర్నూలు కొండారెడ్డి భుజం మీద వేసింది. ఇది టీచర్లు అని చెప్తూనే వారికి మద్దతుగా టీడీపీ కార్యకర్తలు కూడా చాలామంది చేరారు. అలానే వాళ్ళు పట్టుకున్న వాళ్ళు కూడా పార్టీకి ప్రభుత్వానికి తేడా లేకున్నట్టుగా పచ్చ కండవాలు పచ్చ ఫోటోలతో కూడా కనిపించారు. అయినా కూడా టీచర్లే నిరసన తెలుపుతున్నారు అని ఒక ఫీలింగ్ కలగజేయడంలో చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ అయ్యారు. ఇది కావాలంటే ఈ వీడియో 4వ నిమిషం తర్వాత మీకు ఆ బయట అంటే ఆయన మాట్లాడిన బిట్టు కూడా పెడతాం. అంటే డిఎస్సిలో ఏవో అక్రమాలు జరిగాయి అని వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తుంది. దాని మీద అదే పనిగా ప్రతి ప్రాంతంలో కూడా నిరసనల పేరుతో హడావిడి చేస్తుంది. దీనికి ప్రజల స్పందన ఉన్నదా లేదా అంటే ఇప్పుడున్న హాజరైన జనాలు కదా, అసలు వాస్తవానికి ఇష్యూ ఏంటి? ఏవో అవకతవకలు జరిగాయి. ఇక్కడ బాధితులు ఎవరు? ఉద్యోగులు లేదంటే నిరుద్యోగులు. వాళ్ళు కేసులు వేయాలి. ఇది కోర్టు పరిధిలోకి వెళ్తుంది. మరి దీని మీద రోడ్ల మీద చేయాలా వద్దా అంటే వైఎస్ఆర్సీపీకి తెలియదా? లోకేష్ దీనికి ఎందుకు రాజీనామా చేస్తాడు? చేయనే చేయదు. అయినా కూడా ఎందుకు ఇంత హడావిడి చేస్తుంది అంటే ఖచ్చితంగా ఇంతమంది రోడ్డు మీదకి ఎక్కారు తెలుసా, అతను తప్పు చేసాడు అని ఒక మిష వేయటానికి. నిజంగా ఇంతవరకు గత 30 ఏళ్ళలో ఏ మంత్రి అయినా ఫలానా సంఘటన జరిగింది, దానికి నైతిక బాధ్యత వహిస్తూ నేను రాజీనామా చేస్తున్నాను అని ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఏ మంత్రి అయినా రాజీనామా చేశారు. గత 20 ఏళ్ళలో చూడండి, 2006 నుంచి పదవి నుంచి తొలగించడమే తప్పితే ఏ మంత్రి అయినా సరే రాజీనామా చేశారా? ఇక్కడ తప్పు జరిగిందా లేదా అనేది చెప్పడానికి పార్టీ కార్యకర్తలు కాదు కావాల్సింది, అభ్యర్థులు, కోర్టు, పోలీసులు. అయినా కూడా రాజకీయం ముందుకు వచ్చినప్పుడు ఇలాంటి లాజిక్లన్నీ వెనక్కి వెళ్ళిపోతాయి. ఎంత వీలైతే అంతగా గందరగోళం చేసి పేపర్లో రాయించి న్యూస్ ఛానల్స్లో బ్రేకింగ్లో ఇచ్చి తమకు అనుకూలమైన ఛానల్స్లో అతను అవినీతిపరుడు అని సాక్ష్యాలు కూడా ఉన్నాయి అని బ్రేకింగ్లు వేయించడం ద్వారా యాగి చేయడం. ఇందులో నిజంగా లూప్ హోల్స్ ఉన్నాయి అంటే అది స్పోర్ట్స్ కోటాకి సంబంధించిన జీవోల విషయంలో. ఇక్కడ దీన్నే చాలా చాకచక్యంగా చంద్రబాబు నాయుడు గారు టీచర్లను రంగంలోకి దింపాము అని చెప్పడం ద్వారా, నేను వాళ్ళు వచ్చారని చెప్పట్లా, వాళ్ళు వచ్చారు రంగంలో దిగారు అని చెప్పడం ద్వారా ఒక మాస్టర్ స్ట్రోక్. ఈ వ్యూహాన్ని సాక్షినే కదా ఉంది, వాళ్ళకి తుత్తునీళ్ళు చేయలేకపోతుంది, చెయ్యలేదు కూడా. ఎందుకంటే రాగయుక్తంగా పొయిటిక్గా అంత్యప్రాసలతో చంద్రబాబు నాయుడు గారిని కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేయడమే తప్పితే లాజికల్గా ఆ పార్టీకి మాట్లాడేవాళ్ళు కానీ లాజికల్గా ముందుకు తీసుకెళ్ళటం కానీ ఇష్యూని వారికి చేత కాదు అని చాలాసార్లు ప్రూవ్ చేసుకున్నారు. ఇక్కడ ఇష్యూలో నిజంగా తప్పు జరిగిందా లేదా అనేది పక్కన పెట్టండి. ఇందాకే కదా చెప్పుకున్నాం, రాజకీయం ముందుకు వచ్చినప్పుడు లాజిక్ వెనక్కి నెట్టేసేసి హడావిడి చేయడం. ఈ హడావిడిని కూడా వైఎస్ఆర్సీపీ చేయలేకపోతుంది అనేది చాలామందికి తెలిసింది. ఎందుకంటే విషయంలో గ్రావిటీ ఉన్నదాన్ని పక్కన పెట్టి వేరే దాని మీద ఫోకస్ చేసినప్పుడు ఇలాంటి ఒక గందరగోళంలో పడిపోతారు. ఇప్పుడు పడిపోయారు కూడా. ఎంతసేపు పేర్ని నాని, అంబటి రాంబాబు, అలపదర్ప మిగిలిన మాజీ మంత్రులు మాట్లాడటం తప్పితే అంత గట్టిగా దీని మీద మాట్లాడగలుగుతున్నది ఎవరు మాట్లాడుతున్నారు? ప్రతి నియోజకవర్గంలో క్యాడర్ని యాక్టివేట్ చేయడంతో సరిపోదు. స్పోర్ట్స్ కోటాకు సంబంధించిన జీవోల మీద మాట్లాడుతున్నప్పుడు ఇక్కడే క్లియర్గా ఒక విషయం చెప్పాలి.
యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు వెరీ బిగినింగ్లోనే చెప్పారు అది ఏమిటి అంటే మేము డిఎస్సిలో ఉద్యోగాలు తెచ్చుకున్న వారందరికీ వ్యతిరేకం కాదు అని. ఆయన కావాలంటే పాత బయటలు ఉంటాయి, అంటే ఆయన మాట్లాడిన వీడియోలు ఉంటే చూడండి. అన్యాయం జరిగిందని ఎవరైతే చెప్తున్నారో 20 మంది 30 మంది వాళ్ళందరి తరఫున మేము పోరాటం చేస్తాము, వారికి ఉద్యోగాలు వచ్చేలాగా చూస్తాము. ఒకవేళ లేట్ అయితే కొద్దిగా ఓపిక పట్టమ్మ తల్లి, నువ్వు ఏడవద్దు, ఏడిస్తే బాధపడితే ప్రయోజనం ఏమి లేదు అని అప్పుడు ఒక మాట అన్నారు. ఒక అమ్మాయి ఏడుస్తుంటే చూసారు లేదు, కావాలంటే సూపర్ న్యూమరరీ పోస్టులు అయినా సరే క్రియేట్ చేసి మరీ ఇస్తామన్నారు. దాని అర్థం ఏంటి? ఉన్న పోస్టులు ఉడబీక్తామనే కాదు కదా. ఈ విషయాన్ని చెప్పడంలో వైఎస్ఆర్సీపీ విఫలమైంది. ఇక్కడే చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ మార్పులు తెచ్చుకున్నారు. మీరు చూసారో లేదు, అయినంత మాత్రాన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వస్తే ఈ ఉద్యోగాలన్నీ పీకేస్తాం, రద్దు చేస్తాం అనకపోయినా కూడా అన్నట్లు భ్రమ కల్పించగలుగుతున్నారు. సపోజ్ ఒక చోట చూశారు, ఒకరి వస్త్రాలని చించి వేసినది ఎవరు? ఆయన బయట ప్రచారం మాత్రం ఎలా జరిగింది? ఈయననే అంటారనమాట, మషి పుషి మారేడు కాయశేఖరం. ఇలాంటి టక్కు టమార గజకర్ణ గోకర్ణ విద్యలలో ఆరితేరిన వాళ్ళు రాజకీయాల్లో గనక ఉంటే బాగా రాణిస్తారు. అందుకనే దీనికి సంబంధించి ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడు గారు వేసిన మాస్టర్ స్ట్రోక్ని తిప్పి కొట్టాలంటే వైఎస్ఆర్సీపీ లాజికల్గా మాట్లాడాలి. ఇంకా విజయసాయి రెడ్డి గారి మాటలో చెప్పాలంటే స్ట్రాటజీ కావాలి. ఇలా ఉంటుంది. అందుకనే బహుశా ఈ విషయాన్ని గమనించే కాదు ఆగస్టు 10, 2026 అంటే ఈ రోజున ఆ సజ్జల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి కూడా వచ్చి ఏదో చెప్తున్నారు, మాకు ప్రజాదరణ ఉంది, దీని మీద ప్రజలు కూడా స్పందిస్తున్నారు అని. ఇక్కడ ప్రజల స్పందన కాదు, వైఎస్ఆర్సీపీ మీద టీడీపీ చేసిన ఆరోపణ, ఇచ్చిన కౌంటర్ని తిరిగి తిప్పికొట్టగలిగి ఉండాలి. రాజకీయాల వ్యూహాలు కాబట్టి, అంతేగాని టీడీపీని వైఎస్ఆర్సీపీను, వైఎస్ఆర్సీపీని టీడీపీను కౌంటర్లు రీకౌంటర్లు ఇచ్చుకుంటూ మాకు వినోదం కలగజేయమని చెప్పడం మన ఉద్దేశం కానే కాదు. ఒక ఇష్యూని టేకప్ చేసినప్పుడు ఎక్కడ ఎత్తారు, ఎక్కడ వీక్ అయ్యారు, ఎక్కడ బలంగా ఉన్నారు, ఇవన్నీ వేరే చేసుకోవాలి కదా. ఇప్పుడు నిన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆయన ఆక్రోశం ఏంటి, అది ఏంటి, ఇంకోటి ఏంటి అనేది చూసాం మనం. సో ఇక్కడ ఏం జరిగింది వెంటనే కమిటీ ఒకటి ఉంది, వాళ్ళు వచ్చేసి ఫోన్లు చేసి రెండు వర్గాల్ని సంయమనం పాటించమని అడిగారట. ఏంటి సంయమనం పాటించమని అడిగింది? ఈయన అవినీతి చేశాడని ఆయన అవినీతి చేశాడని ఈయన అంటుంటే ప్రజలకు పట్టనట్లు చూస్తూ ఉంటారా? ప్రజల్లో పరువు పోతుంది. ఇదివరకు 30 ఏళ్ల క్రితం కొళాయిల దగ్గర కొప్పులు కొట్టుకున్నట్లుగా ఒకరి భాగవతం ఒకరి బయట పెట్టుకోకండి అని ఫోన్లో వార్నింగ్లు. ఇది మనం ముందే చెప్పాం, ఈ కూటమి మధ్య విభేదాలు కాదు, ఆ వ్యక్తుల మధ్య విభేదాలు. అలాగనే ఇప్పుడు కూడా ప్రతి ఇష్యూ కూడా, ఇప్పుడు సాయి కృష్ణ మర్డర్ కేసే ఉంది, దానిని ఎంత తెలివిగా చకచక్యంగా బొబ్బు పెట్టగలిగారు. అసలు న్యాయం జరిగిందా లేదా పక్కన పెట్టండి, మనం ఆ రోజు చేసిన హెడ్డింగ్ ఉంది కదా, అసలు న్యాయం చేశారని ఎప్పుడు చెప్పవచ్చు అని ఇప్పటికీ చెప్పలేము. అది అయితే చాకచక్యం అంతా అక్కడే దాగి ఉంటుంది అన్నమాట. ఎప్పుడు దేన్ని ఎలా చల్లార్చగలగాలి అని. ఇందులో ఆటకి ఆట, పై ఎత్తుకు ఎత్తు వేస్తూ ప్రజలకి బోర్డంత వినోదమే తప్పితే, కాలక్షేపమే తప్పితే, టైంపాస్ తప్పితే ఇష్యూలు అయితే ఒకటి కూడా సార్ట్అవుట్ చేసినట్లు కనపడదు ఈ 2-3 నెలల నుంచి. ఇది నిజమా కాదా అనేది మీకు తెలుసు, చూస్తూ ఉన్నారు. ప్రజలకి అవసరం లేని విషయాల మీద అనవసరపు హంగామా చేసే కన్నా రైతులు, విద్యార్థులు ఈ సమస్యల మీద హంగామా చేస్తే కరెక్ట్గా ఉంటుంది. బట్ ఎత్తుకున్న ఇష్యూని సరిగ్గా న్యాయం చేయలేనప్పుడు దాన్ని మధ్యలో విడవటం అనేది చక్కని పద్ధతి.